తెలంగాణలో భూముల మార్కెట్ విలువలు పెరగబోతున్నాయి. భూములతో పాటు స్థిరాస్తి రిజిస్ట్రేషన్ విలువలను పెంచే ప్రక్రియను ప్రారంభించింది రేవంత్ సర్కార్. వివిధ వర్గాల నుంచి అభ్యంతరాలను, సలహాలను స్వీకరించిన తరువాత ఆగస్టు నుంచి పెంచిన భూముల విలువలు అమల్లోకి వచ్చేలా కసరత్తు చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం. రాష్ట్రంలో ప్రాంతాన్ని బట్టి 40 నుంచి 60% మేర భూముల మార్కెట్ విలువలు పెరుగుతున్నాయని సమాచారం. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరాక ఆదాయ మార్గాలను పెంచుకునే పనిలో పడింది. ఇందులో భాగంగా రాష్ట్రంలో భూముల మార్కెట్ విలువలను పెంచాలని నిర్ణయించింది రేవంత్ సర్కార్. ఈ మేరకు ఇప్పటికే కసరత్తు మొదలుపెట్టిన రెవెన్యూ, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలు ధరలు నిర్ణయించే పనిలో ఉన్నారు. క్షేత్రస్థాయిలో భూములు, స్థిరాస్తి విలువలను అంచనా వేసేందుకు కార్యాచరణ ప్రారంభించారు. పాత విలువలను సవరించి కొత్త విలువలను అమల్లోకి తెచ్చేందుకు ఉన్న పరిస్థితులపై అధ్యయనం చేస్తున్నారు. ఇందులో భాగంగా అదనపు కలెక్టర్లు, ఆర్డీఓలతో శాఖ అధికారులు ప్రాథమిక సమావేశం నిర్వహించి దశల వారీగా పరిశీలన పూర్తి చేసి జూలై 1న భూములు, స్థిరాస్తులకు సంబంధించి కొత్త రిజిస్ట్రేషన్ ఛార్జీలను ఖరారు చేస్తారు. మండల, జిల్లా స్థాయిలోని కమిటీల పరిశీలన తర్వాత ఆగస్టు నుంచి కొత్త మార్కెట్ విలువలు అమలు చేసేలా స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఏర్పాటు చేస్తోంది. గ్రామీణ ప్రాంతాలు, పట్టణ ప్రాంతాల వారీగా భూముల మార్కెట్ విలువల సవరణ సందర్భంగా అనుసరించాల్సిన మార్గదర్శకాలను స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ జారీ చేసింది. క్షేత్రస్థాయిలో సవరించాల్సిన మార్కెట్ విలువలు వాస్తవ పరిస్థితులను అనుసరించి ఉండేలా చర్యలు తీసుకోవాలని ఉత్తర్వులలో స్పష్టం చేసింది ప్రభుత్వం. భూముల పెంపు ప్రక్రియలో భాగంగా జాతీయ, రాష్ట్ర రహదారుల్లో ఉన్న గ్రామాలను గుర్తించి అక్కడ వ్యవసాయేతర వినియోగానికి అనువైన ప్రాంతాలు, పరిశ్రమలు, సెజ్లు తదితర ప్రాంతాలను పరిగణలోకి తీసుకుంటారు. ఆయా ప్రాంతాల్లో బహిరంగ భూముల ధరలను లెక్కల్లోకి తీసుకుని మార్కెట్ విలువలను సవరిస్తారు. ఇక వ్యవసాయ భూముల విషయంలో రెవెన్యూ, పంచాయతీ అధికారుల సూచనలు తీసుకుని బహిరంగ మార్కెట్ ధరలను సవరిస్తారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లో స్థానిక ప్రాంతాలను అనుసరించి భూములు, స్థిరాస్తుల విలువలను నిర్ధారిస్తారు. 40 నుంచి 60% మేర భూములు, స్థిరాస్తి మార్కెట్ ధరలు పెరగనున్నాయని తెలుస్తోంది. అంతేకాదు, రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ ఛార్జీలను సైతం పెంచేందుకు తెలంగాణ సర్కార్ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ప్రస్తుతం స్థిరాస్తి రిజిస్ట్రేషన్ ఛార్జ్ 7.5% ఉండగా ఇప్పుడు 0.5% నుంచి 1% మేర పెంచనున్నట్టు తెలుస్తోంది. ఇక భూములు, స్థిరాస్తి విలువలు, రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపు ద్వారా ప్రతి సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వానికి అదనంగా 5,000 నుంచి 7,000 కోట్ల అదనపు ఆదాయం సమకూరుతుందని అంచనా వేస్తున్నారు.